రికార్డుల మోత మోగిస్తుందంటూ మరో పోస్టర్ వదిలాడు రిషబ్. దానిపై ఏకంగా బాహుబలి 1 రికార్డును బద్దలు కొట్టే ఫిగర్స్ ఉండడంతో షాక్ అయ్యారంతా. అసలే సినిమా వచ్చి 10 రోజులు దాటింది, పైగా మొదట్లో ఉన్నంత జోష్ లేదు. మరి ఈ టైంలో ఇంతటి వసూలు ఎలా రిషబ్ అంటూ డైలమాలో పడుతున్నారట మూవీ లవర్స్. మోత మోగిస్తుంది, కుళ్ళబోడిస్తోంది, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇది కాంతారా చాప్టర్ 1 విషయంలో వినిపిస్తున్న టాక్. సోషల్ మీడియాలో అయితే కొంతమంది రిషబ్కు ఏకంగా గుడి కట్టేస్తున్నారు కూడా. కానీ సినిమా వచ్చిన 6వ రోజుకి 427 కోట్లు చూపెట్టిన మేకర్స్ 7వ రోజుకి ఏకంగా 509 కోట్లంటూ పోస్టర్ వదిలడంతో డైలమాలో పడిపోయారు ఆడియన్స్. ఒక్కరోజులో ఏకంగా 87 కోట్లు, అది రిలీజ్ అయిన వారానికి, అది కూడా ఎలాంటి హాలిడే లేని టైంలో. ఈ డైలమా కంటిన్యూ అవుతుండగానే మా సినిమా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా 655 కోట్లు వసూలు చేసిందంటూ మరో పోస్టర్ వదిలాడు రిషబ్. ఇది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి 1 మూవీ కన్నా 5 కోట్లు ఎక్కువ కావడం విశేషం. దీంతో చాలా మంది రిషబ్ శెట్టి ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు కూడా. అయితే యునానిమస్ గా హిట్ టాక్ రాని కాంతారా చాప్టర్ 1 ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం కాస్త ఆశ్చర్యమే. మరి ఈ పోస్టర్స్ మీద ఉన్న కలెక్షన్స్ లో నిజాలేంటో రిషబే బయట పెట్టాలి. ఇక రిషబ్ వదిలిన ఈ పోస్టర్ బట్టి చూస్తే ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన టాప్ 20 ఇండియన్ సినిమాల్లోకి ఈ సినిమా కూడా ఎంట్రీ ఇచ్చినట్టే లెక్క. ఇప్పటి వరకు చావా 808 కోట్లు వసూలు చేసి మొదటి ప్లేస్ లో ఉంటే కాంతారా చాప్టర్ 1 రెండో స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది హైయెస్ట్ వసూలు కలెక్ట్ చేసిన సినిమాగా కాంతారా చాప్టర్ 1 నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు రిషబ్ ఫ్యాన్స్. మరి 700 కోట్లకు దగ్గరగా వెళ్లిపోతున్న తెగ సంబరంగా ఉన్న రిషబ్ అవేవి ఎక్కడా వచ్చాయో రివీల్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.